సో ఇప్పుడు నేను కన్సర్న్ ఎవరైతే అగ్రిమెంట్ అప్రూవ్ చేశారో ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు లాగిన్ లోకి వెళ్తున్నానండి. దాంట్లో ఎంబుక్ వర్క్ ఫ్లో కాన్ఫిగరేటర్ అని టైల్ ఉంటుంది. దీంట్లో కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిది పొజిషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆఫీస్ అడ్రస్. అంటే ఒకవేళ కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి మల్టిపుల్ ఆఫీసెస్ ఉంటే ఆయన ఏ ఆఫీస్కి సంబంధించి వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అసైన్ చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ అగ్రిమెంట్. మీరు సెలెక్ట్ అగ్రిమెంట్ అనగానే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు. ఒకటి నాట్ కాన్ఫిగర్డ్, సెకండ్ది కాన్ఫిగర్డ్. నాట్ కాన్ఫిగర్డ్ కి డిఫరెన్స్ ఏంటంటే, నాట్ కాన్ఫిగర్డ్ అంటే ఇప్పటి వరకు ఆ అగ్రిమెంట్కి ఎగెనిస్ట్ గా ఎలాంటి వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ ఎంబుక్కి సంబంధించి అసైన్ చేయలేదు అని మీనింగ్. అదే కాన్ఫిగర్డ్ అన్నారనుకోండి, ఆల్రెడీ ఆ అగ్రిమెంట్కి సంబంధించి ఎంబుక్ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది అసైన్ చేశారు అని అర్థం. ఓకేనండి, దట్ ఈస్ నాట్ కాన్ఫిగర్డ్ ఆర్ కాన్ఫిగర్డ్. నేను ఫస్ట్ టైం అసైన్ చేస్తున్నాను కాబట్టి నాట్ కాన్ఫిగర్డ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫిల్టర్. సో ఇక్కడ ఏవైతే అగ్రిమెంట్ నంబర్లు డిస్ప్లే అయ్యాయో ఈ నంబర్లన్నీ కూడాను ఇప్పటి వరకు వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ ని అసైన్ చేయలేదు. సో దీంట్లో నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ సో దిస్ ఈజ్ మై అగ్రిమెంట్. ఇప్పుడు ఈ అగ్రిమెంట్కి ఎలాంటి వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ ఇప్పటి వరకు అసైన్ చేయలేదు. మీరు ఒక్కసారి ఇక్కడ ఈ అగ్రిమెంట్ యొక్క వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది కింద చూస్తే దీంట్లో మీరు ఏమేమి అసైన్ చేయాలి అనేది అర్థమవుతుంది. సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 కను మీరు నిధి వర్క్స్ మాడ్యూల్ కంపేర్ చేసినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏమొచ్చింది అంటే, మీరు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్ మీరు మేకర్ పొజిషన్ లేదంటే చెక్కర్ పొజిషన్ అప్రూవర్ పొజిషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ పొజిషన్ ఐడికి అగ్రిమెంట్ నంబర్ని అసైన్ చేసేవాళ్ళు. వేరాజ్ నిధి వర్క్స్ మాడ్యూల్కి వచ్చేసరికి అది వైస్ వర్సా అయింది, అంటే చేంజ్ అయింది అనమాట. ఇక్కడ ఏమవుతుంది, మీరు ఫస్ట్ అగ్రిమెంట్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ అగ్రిమెంట్ నంబర్కి అగెనిస్ట్ గా ఎవరు మేకరు ఎవరు చెక్కరు, ఒకవేళ మల్టిపుల్ చెక్కర్స్ ఉంటే చెక్కర్ 1 చెక్కర్ 2 అట్లా. నెక్స్ట్ దాని తర్వాత అప్రూవర్ ఎవరు, ఈ విధంగా మీరు అసైన్ చేసుకుంటూ వెళ్తారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ చైన్. ఓకేనండి, ఇప్పుడు నేను అగ్రిమెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ నేనేం చేస్తున్నాను, ఈ అగ్రిమెంట్కి ఎవరు మేకర్ అనేది అసైన్ చేస్తున్నాను. వన్స్ నేను ప్లస్ బటన్ క్లిక్ చేయగానే చూడండి, ఫస్ట్ అగ్రిమెంట్ నెంబరు, దాని యొక్క నేము, అగ్రిమెంట్ అమౌంట్ ఎంత, ఇవన్నీ కూడాను డిస్ప్లే అయ్యాయి. నెక్స్ట్ మీరు ఏ రోజైతే వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అసైన్ చేస్తున్నారో వ్యాలిడ్ ఫ్రమ్ డేట్ వస్తుంది. దాని తర్వాత వ్యాలిడ్ టు డేట్. వ్యాలిడ్ టు డేట్ మాత్రమే మీకు ఎడిటబుల్ మోడ్లో ఉంటుంది. ఇన్ జనరల్గా మనం అంతా ఏం చేస్తాము అంటే వ్యాలిడ్ టు డేట్ ఏదైతే ఉందో దాన్ని బై డిఫాల్ట్ 4 9s పెట్టేస్తున్నాము. కానీ ఒకసారి మీ యొక్క మేకర్ ఎవరైతే ఉన్నారో, ఏదర్ మేకర్ కానివ్వండి చెక్కర్ కానివ్వండి, ఇట్లా ఎవరైనా సరే మీరు ఇప్పుడు సో ఇక్కడ వ్యాలిడ్ టు డేట్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, మీరు ఏదైతే ఈ చైన్ డిఫైన్ చేస్తారో దీంట్లో ఎవరైనా చేంజ్ అయినా సరే, లేదంటే ఏదైనా పర్సన్ చేంజ్ అయినా సరే, లేదంటే ఒక మేకర్ కానివ్వండి ఎవరైనా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా సరే, అలాంటప్పుడు మీరు ఇక్కడ వ్యాలిడ్ టు డేట్ ఇస్తే ఆ పర్టికులర్ పీరియడ్లో ఆ అగ్రిమెంట్కి ఎగనెస్ట్ గా ఎవరెవరు ఎంబుక్ రికార్డ్ చేశారు, ఎవరు చెక్ మెజర్మెంట్ చేశారు, ఇవన్నీ కూడా క్లియర్ గా ఉంటుంది. సో ఈ పర్పస్ కోసం ఇక్కడ వ్యాలిడ్ టు డేట్ అనేది మీకు ఎడిటబుల్ మోడ్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2తో కంపేర్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ట్రా ఆప్షన్ ఏమి ఇవ్వడం జరిగింది అంటే, ఆ పర్టికులర్ మేకర్ కానివ్వండి చెక్కర్కి కానివ్వండి అప్రూవర్కి కానివ్వండి మీరు ఎస్టిమేట్ డిఫైన్ చేయాలి, అలానే ఆయనకు సంబంధించిన సెక్షన్స్ డిఫైన్ చేయాలి.
సో నేనేం చేశానంటే ఈ పర్టిక్యులర్ మేకర్‌కి ఒకటే ఎస్టిమేట్‌లో 2 సెక్షన్స్ ఇచ్చాను. ఒకవేళ మీకు మల్టిపుల్ మేకర్స్ ఉన్నారనుకోండి, అంటే సేమ్ అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా మల్టిపుల్ మేకర్స్, మల్టిపుల్ చెక్కర్స్ ఇట్లా ఉన్నారనుకోండి, అది ఎలా డిఫైన్ చేయాలో కూడా నేను చెప్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక సింగిల్ మేకర్‌ని తీసుకున్నాను. ఆ సింగిల్ మేకర్‌కి నా ఎస్టిమేట్‌లో 2 సెక్షన్స్ అసైన్ చేశాను. నెక్స్ట్ మేకర్ ఎవరో అసైన్ చేస్తున్నా. మీరు వన్స్ ఆర్ యూనిట్ సెలెక్ట్ చేయగానే సో నేను ఒక మేకర్‌కి ఎస్టిమేట్‌లో అంటే ఎవరైతే ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉన్నారో వాళ్ళకి 2 సెక్షన్స్‌ని అలాట్ చేశాను. నెక్స్ట్ ఈ మేకర్‌కి అగైనెస్ట్‌గా డిఈ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నా. సో ఆయన డిఈ గారు. నెక్స్ట్ అప్రూవర్. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గారు అప్రూవర్ గారు కాబట్టి ఈ గారిని అప్రూవర్‌గా పెడుతున్నా. సో ఈ గారిని అప్రూవర్‌గా పెట్టాను. అలానే మీ అందరికీ తెలుసు డిపెండింగ్ అపాన్ యువర్ వర్క్ వాల్యూ ఎస్సీ గారిని డిఫైన్ చేయాలి. అలానే అబౌవ్ 2 క్రోర్స్ వర్క్స్ అయితే మ్యాండేటరీగా క్యూసీని కూడాను డిఫైన్ చేయాలి. సో నేనిక్కడ ఎస్సీ గారిని కూడా డిఫైన్ చేస్తున్నా చైన్‌లో. నెక్స్ట్ క్యూసీ. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ డిఫైన్ చేశానో, ఈ వర్క్‌ఫ్లో కాన్ఫిగరేషన్ డిఫైన్ చేసేటప్పుడు ఒకవేళ మీకు మల్టిపుల్ చెక్కర్స్ కావాలి అనుకోండి, మీరేం చేస్తారు? ఇక్కడ ప్లస్ బటన్ కొట్టారనుకోండి, మీకు ఇంకో ఎక్స్‌ట్రా ఫీల్డ్ వస్తుంది చెక్కర్ 2 అని. సో అక్కడ మీరు చెక్కర్ 2ని కూడా డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ చెక్కర్ 2ని డిఫైన్ చేశాక మళ్ళీ ఇక్కడ ప్లస్ బటన్ వస్తుంది. కావాలంటే చెక్కర్ 3ని డిఫైన్ చేయొచ్చు. అలా నంబర్ ఆఫ్ చెక్కర్స్‌ని అసైన్ చేయొచ్చు. ఇన్ జనరల్‌గా మనకి ఈపీసీ అగ్రీమెంట్స్ అనుకోండి. ఏడబ్ల్యూ గారు చెక్కర్ అవుతారు. అలానే డిఈ గారు కూడా చెక్కర్ అవుతారు కాబట్టి చెక్కర్ 1, చెక్కర్ 2 వస్తారు. నెక్స్ట్ దాని తర్వాత క్యూసీ. క్యూసీలో కూడాను జనరల్‌గా మీకు క్యూసీలో ఏడబ్ల్యూ గారు, డిఈ గారు, ఈఈ గారు అట్లా డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు కాబట్టి మీరిక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? అంటే జస్ట్ ఇక్కడ క్యూసీ అప్రూవర్ 1, అప్రూవర్ 2, అప్రూవర్ 3 అలా వస్తారు. మీరు ఏ విధంగా అయితే ఇక్కడ డిఫైన్ చేస్తారో మీ ఎంబుక్ కూడాను అదే విధంగా మూవ్ అవుతుంది. నేను జస్ట్ ఇక్కడ డెమో పర్పస్ కోసం కేవలం ఒకళ్ళని మాత్రమే పెట్టాను. అంటే మీకు అబౌవ్ 2 క్రోర్ వర్క్స్‌కి మినిమమ్ ఒక క్యూసీ అప్రూవర్ అనేవాళ్ళు మ్యాండేటరీగా పెట్టాలి. మినిమమ్ రిక్వైర్మెంట్. ఓకేనండి. సో నేనేం చేశాను ఒక ఎస్టిమేట్‌లో 2 సెక్షన్స్ ఈ మేకర్‌కి అసైన్ చేశాను. సేవ్ కొట్టా. మీరు ఇక్కడ మేకర్‌కి ఏవైతే సెక్షన్స్ అసైన్ చేశారో అవి మాత్రమే ఎంబుక్ రికార్డింగ్‌లో డిస్‌ప్లే అవుతాయి. చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే ఎంబుక్ రికార్డింగ్‌కెళ్ళాక అగ్రీమెంట్ స్పెసిఫికేషన్స్ కనిపించట్లేదు అంటారు. కానీ అవి ఎందుకు కనిపించట్లేదు అంటే మీరు ఎంబుక్ వర్క్‌ఫ్లో కాన్ఫిగరేషన్ అసైన్ చేసేటప్పుడు ఆ పర్టిక్యులర్ మేకర్‌కి ఎస్టిమేట్స్ కానివ్వండి, సెక్షన్స్ కానివ్వండి అసైన్ చేయకపోతే అవి అక్కడ డిస్‌ప్లే అవ్వవు. నేను డిఫైన్ చేసిన తర్వాత సేవ్ కొట్టిన తర్వాత ఆ చైన్ మొత్తం ఇక్కడ కనిపిస్తుందండి.
ఎవరెవరిని నేను డిఫైన్ చేశానో మొత్తం కూడాను ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం డిఫైన్ చేశారని చూసుకోవాలి అనుకుంటే వ్యూ బటన్ కొడితే ఏమైనా డౌట్లుంటే మీరు దయచేసి ఎండ్ ఆఫ్ ది సెషన్‌లో అడగండి. మీరిక్కడ గమనిస్తే ఒకవేళ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే చైన్ ఉందో, దాంట్లో ఏమైనా ఎడిట్ చేయాలి అంటే మీకు ఇక్కడ ఎడిట్ బటన్ ఉంటుంది. వన్స్ మీరు ఎడిట్ అనగానే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ వస్తాయి చూడండి. ఒకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మేకర్‌కి ఏదైనా సెక్షన్ యాడ్ చేయాలనుకుంటున్నారా? ఫస్ట్ వన్. ఆర్ అలా కాకుండా మీరు ఎవరినైనా యూజర్‌ని అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా? అంటే మేకర్‌ని కానివ్వండి, చెక్కర్‌ని కానివ్వండి, అప్రూవరు, ఎస్సీ గాని ఇలా ఎవరినైనా మార్చాలనుకుంటే అప్‌డేట్ యూజర్. అక్కడ మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఎవరినైనా డిలీట్ చేసుకోండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చైన్‌లోంచి. డిలీట్ యూజర్ అనంగానే ఉన్నారు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనండి? ఈ విధంగా మీరు ఎంబుక్ వర్క్‌ఫ్లో కాన్ఫిగరేషన్ ఎడిట్ చేయాలి అంటే 3 ఆప్షన్స్. ఒకటి ఆ పర్టిక్యులర్ మేకర్‌కి ఏదైనా అడిషనల్ సెక్షన్స్ యాడ్ చేయాలనుకోండి. ఎస్టిమేట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆ ఎస్టిమేట్‌లో ఇంకా 2 సెక్షన్స్ మిగిలున్నాయి. ఆ 2 సెక్షన్స్‌లో ఏదో ఒక సెక్షన్ మీరు ఆయనకి ఎక్స్‌ట్రా అసైన్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే మీరు డిలీట్ చేసేసేయండి. ఈ విధంగా మీరు 3 ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్స్ కూడాను 3 ఉన్నాయి. సో, మీరు గమనిస్తే ఒకే అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా ఈ విధంగా నేను చైన్ డిఫైన్ చేశాను. ఒకవేళ ఇన్ జనరల్‌గా మీరందరూ అడిగే డౌట్ మల్టిపుల్ మేకర్స్, మల్టిపుల్ చెక్కర్స్ ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి అని సేమ్ అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా. ఇప్పుడు నేను ఒకళ్ళని డిఫైన్ చేశాను కదండీ! ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మేకర్‌ని కూడా నేను అసైన్ చేస్తున్నాను. ఎప్పుడైతే మీకు మేకర్ చేంజ్ అవుతారో మళ్ళీ ఆ చైన్ మొత్తం కూడాను మీరు మళ్ళీ డిఫైన్ చేయాలండి. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఎంబుక్ వర్క్‌ఫ్లో కాన్ఫిగరేషన్ మొత్తం కూడాను మేకర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక మేకర్‌కి అగైనెస్ట్‌గా ఆ చైన్ మొత్తం డిఫైన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో మేకర్ వచ్చారనుకోండి మళ్ళీ ఆ మేకర్‌కి అగైనెస్ట్‌గా మళ్ళీ చైన్ డిఫైన్ చేయాలి. సేమ్ నేను ఇదే అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా ఎస్టిమేట్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ సెక్షన్స్ అంటే ఆ సెక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఒకవేళ 2 అసైన్ చేయాలనుకోండి 2 అసైన్ చేయొచ్చు. ఒకవేళ నా దగ్గర ముగ్గురు మేకర్‌లు ఉన్నారనుకోండి 3 సెక్షన్స్ పెట్టుకోవాలి. డిపెండ్స్ అపాన్ యువర్ సెక్షన్స్. నేను ఈ మేకర్‌కి ఏం చేస్తున్నానంటే మిగతా 2 సెక్షన్స్ యాడ్ చేస్తున్నా. సో, నేను సెకండ్ మేకర్‌ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ దాని తర్వాత చెక్కర్‌ని కూడా మారుస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఒకవేళ మీకు అప్రూవర్ కూడా మారాలి అనుకోండి. ఒకవేళ మీకు అప్రూవర్ డిఫరెంట్ ఉన్నారనుకోండి. నెక్స్ట్ అప్రూవర్‌ని కూడా డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు నా కేస్‌లో ఏంటంటే సేమ్ అప్రూవర్ అంటే ఇది క్వాలిటీ కాబట్టి నేను ఒకళ్ళనే అప్రూవర్‌ని పెట్టుకున్నాను. సో, అప్రూవర్‌ని అసైన్ చేశాను. ఒకవేళ మీకు డిఫరెంట్ అప్రూవర్ ఉన్నా డిఫరెంట్ అప్రూవర్స్‌ని డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఎస్సీ గారు. క్యూసీ డిఫరెంట్ ఉంటే మళ్ళీ క్యూసీని కూడాను అటాచ్ చేసుకోవచ్చు. సేమ్. ఇప్పుడు మీరు గమనిస్తే
ఒకే అగ్రిమెంట్‌కి అగైనెస్ట్‌గా నేనేం చేశానంటే మల్టిపుల్ మేకర్స్‌ని పెట్టుకున్నాను. మల్టిపుల్ చెక్కర్స్‌ని పెట్టుకున్నాను. అలానే మల్టిపుల్ క్యూసీని పెట్టుకున్నాను. ఈ విధంగా మీరేంటంటే మీ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి మల్టిపుల్ చెక్కర్స్‌ని, మల్టిపుల్ అప్రూవర్స్‌ని, మల్టిపుల్ క్యూసీస్‌ని పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీకు మల్టిపుల్ ఎస్సీలున్నా ఎస్సీ‌లని కూడా డిఫైన్ చేయొచ్చు. సో, ఈ విధంగా మీరందరూ ఏం చేయాలి అంటే ఎవరికైతే ఒకే అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా మల్టిపుల్ మేకర్స్ కానివ్వండి, మల్టిపుల్ చెక్కర్స్ కానివ్వండి ఉన్నప్పుడు మీరు చేయాల్సిన ప్రైమరీ డ్యూటీ ఏంటంటే, ఆ పర్టిక్యులర్ మేకర్ ఏ సెక్షన్ అయితే ఆపరేట్ చేస్తారో, సెక్షన్ లెవెల్‌లోనో, లేదంటే ఒకవేళ మీకు ఎస్టిమేట్ లెవెల్‌లో క్లియర్‌గా ఉందనుకోండి, ఎస్టిమేట్ లెవెల్‌లోనో డిఫరెంట్ ఎస్టిమేట్స్ ఆర్ సేమ్ ఎస్టిమేట్‌లో డిఫరెంట్ సెక్షన్స్ కానివ్వండి, క్లియర్‌గా డిఫైన్ చేయండి. దట్ ఈస్ వన్ థింగ్. చాలామంది ఇప్పుడు అడుగుతున్న రిక్వైర్మెంట్ ఏంటంటే, స్పెసిఫికేషన్ లెవెల్‌లో కూడాను డిఫరెంట్ మేకర్స్ ఇవ్వడానికి ఎలో చేయండి అని అడుగుతున్నారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే సెక్షన్ లెవెల్‌కి మాత్రమే ఉంది. స్పెసిఫికేషన్ లెవెల్‌కి కూడాను మీకు తొందరలోనే స్పెసిఫికేషన్ లెవెల్‌లో డిఫైన్ చేయడానికి కూడాను ఇస్తారు. సో, దట్ ఈస్ అండర్ కన్సిడరేషన్. ఆల్రెడీ ప్రీవియస్‌గా రిక్వైర్మెంట్ వచ్చాయి. దట్ ఈస్ అండర్ డెవలప్‌మెంట్. మీకు తొందరలోనే స్పెసిఫికేషన్ లెవెల్‌లో కూడాను మల్టిపుల్ మేకర్స్ కానివ్వండి, మల్టిపుల్ చెక్కర్స్ ఇట్లా డిఫైన్ చేయడానికి మీకు ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. సో, ప్రెజెంట్ అయితే మీరు మల్టిపుల్ మేకర్స్, మల్టిపుల్ చెక్కర్స్ ఇట్లా ఉన్నప్పుడు చేయాల్సిన వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ ప్రొసీజర్ ఇదండి. సో, అందరికీ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది అర్థమైందని అనుకుంటాను. మీరు ఇక్కడ చేయాల్సింది సింపుల్. అగ్రీమెంట్ నంబర్ సెలెక్ట్ చేసుకొని, దానికి అగైనెస్ట్‌గా మేకర్ ఎవరు, చెక్కర్ ఎవరు, అప్రూవర్ ఎవరు, ఒకవేళ ఎస్సీ గారుంటే ఎస్సీ గారు ఎవరు, క్యూసీ ఎవరు. ఇవన్నీ మీ దగ్గర రెడీమేడ్‌గా ఉంటే ఇట్స్ ఎ 2 మినిట్ జాబ్.